రకాల ఫలానా వాళ్ళు ఉన్నారు అని మనం ఊహించలేమా? ఊహించడం పొరపాటు ఎలా అవుతుంది? ఇప్పుడు ఏదైతే ఈ బచ్చలకూర జోసెఫ్ విషయం వచ్చిందో దీంతో చాలా వరకు క్లారిటీ వచ్చిందండి. చాలా క్లారిటీ వచ్చింది. ఎందుకు అంటే ఈ బచ్చలకూర జోసెఫ్ అనే అతను ఒక యూట్యూబరు. ఇతనికి సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటి? సంబంధం ఉన్నదని ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళిద్దరిని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయటం ఏంటి? సో అంటే దేర్ ఈజ్ ఎ నెట్వర్క్, ఒక నెట్వర్క్ రన్ అవుతున్నది. వీళ్ళందరూ కూడా అంటే దురదృష్టం, అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మీలాంటి నాలాంటి జర్నలిస్టులతో కూడా కులాలు మతాల గురించి మాట్లాడే దౌర్భాగ్యపు స్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని తీసుకొచ్చాడు. అందుకని తప్పదు, ఎవరో ఏమనుకోమాకండి. ఎందుకంటే ఇక్కడ ఈ బచ్చలకూర జోసెఫ్ తండ్రి డానియల్ ఈయన వచ్చి అంటే డైరెక్ట్గా హిందూ మతాన్ని తిడుతూ ఉంటాడు, భారతదేశాన్ని తిడుతూ ఉంటాడు, నేను నాస్తికుడిని అంటాడు, నాకు అసలు దేశభక్తి అనేది ట్రాష్ అంటాడు. సేమ్ ఇవే మాటలు ప్రకాష్ రాజ్ చెప్తూ ఉంటాడు. జస్ట్ ఆస్కింగ్ అన్న ఆ ట్యాగ్ పెట్టుకొని విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రకాష్ రాజ్ రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సేమ్ ఇందాక మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ప్రకాష్ రాజ్ కూడా ఇంతే, ఇదే కేటగిరీ. మా అమ్మ క్రిస్టియన్ అంటాడు, నువ్వెవరివి? అది చెప్పడు, అది సైలెన్స్ పెడతాడు. మా అమ్మ క్రిస్టియన్ అంటాడు, మీ అమ్మ క్రిస్టియన్ అయితే నువ్వెవరివి? హూ ఆర్ యూ? పేరు కూడా అసలు పేరు అది కాదు అంటారు. అది కాదు, అది ఫిలిం నేమ్, అది తెలియదు. ఆయన పేరు ఏదో సమ్ విక్టర్ లాంటిది ఏదో ఉంది చెప్తారు. అంటే వీళ్ళందరూ కూడా మారు వేషాల్లో తిరుగుతున్నారు, ముసుగులు వేసుకొని. రాజకీయ ఒక ఆయన రాజకీయ ముసుగేసుకుంటాడు, ఇంకొక ఆయన సినిమా యాక్టర్ ముసుగేసుకుంటాడు, ఇంకొక ఆయన నేను యూట్యూబర్ అంటాడు, యూట్యూబర్ జర్నలిస్ట్ అంటాడు. ఎట్లా అవుతుంది? యూట్యూబర్ వేరు, జర్నలిస్ట్ వేరు. యూట్యూబర్ నేను యూట్యూబ్ పెట్టుకుంటే జర్నలిస్ట్ అవుతాను, కానీ ఏమి జర్నలిజం చేయకుండా ఒట్టి యూట్యూబ్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ కాలేడు. మీరు జడశ్రవణ్ణి చూడండి, ఆయన చెప్తుంటాడు, ఈయన పెద్ద యూట్యూబర్, పెద్ద జర్నలిస్టులను ఇట్లా అరెస్ట్ చేయొచ్చా అని చెప్తూ ఉంటాడు అతను. అంటే వీళ్ళందరికీ కూడా కనెక్షన్ ఉన్నది, వీళ్ళందరూ కూడా కావాలని ప్లాంట్ చేస్తూ ఉన్నారు. సిస్టమేటిక్గా సమాజాన్ని డిగ్రేడ్ చేయటానికి, సమాజాన్ని మొత్తం తునకలు చేయటానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదృష్టం ఏంటంటే వీళ్ళ ట్రూ కలర్స్ ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఇతను ఈ బచ్చలకూర జోసెఫ్ అనే అతను అరెస్ట్కి మధ్యలో వచ్చి మాట్లాడుతున్నది ఏంటో చూడండి. అరెస్ట్కి మధ్యలో వచ్చి రోడ్డు మీద కూర్చొని అతను మాట్లాడుతున్నదేంటి? లేదు, కార్లలో తీసుకెళ్లేటప్పుడు మధ్యలో మాట్లాడుతున్నదేంటి? అతను మాట్లాడిన వీడియోలో అన్నిటికంటే అతను మాట్లాడడం ఆశ్చర్యం కనిపించట్లా. అతనితో మాట్లాడిచ్చే స్వేచ్ఛనిస్తున్నారే పోలీసులు, వాళ్ళని చూస్తే మాత్రం నాకు ముచ్చటేస్తుంది, ఎంత స్వేచ్ఛనిస్తున్నారు. నాకు ఇంకొకటి ఏంటంటే అతను మాట్లాడి ఆ వీడియోని బయటికి వదులుతూ ఉంటే దాన్ని ఎవరు ప్రాపగేట్ చేస్తున్నారు అది చూడాలి మనం. పెద్ద యంత్రాంగం నడుస్తున్నది, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యంత్రాంగం మొత్తం ఇదే పనిలో ఉన్నది. వాళ్ళందరూ ఈ అరెస్ట్కి మధ్యలో ఇతను చేసే వీడియోలని వాళ్ళు పంపిస్తూ ఉన్నారు, ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు, మొత్తం సమాజం మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అతను ఆ బచ్చలకూర జోసెఫ్ భార్య మాట్లాడిన వీడియోని అఫీషియల్గా అధికారంగా అఫీషియల్ హ్యాండిల్స్ లో వేశారు. వాళ్ళు ఓన్ చేసేస్తున్నారు పత్రికలో కానీ, వాళ్ళ మీడియాలో, వైసీపీ మీడియాలో, పత్రికలో, అలాగే వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్ అన్నిట్లో కూడా ఈ జోసెఫ్కు సంబంధించిన వ్యవహారాలు, అతని భార్య స్టేట్మెంట్లు, ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్లు, వీళ్ళకి సంబంధించి అన్ని వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే మొత్తం. అంటే ఈ మొత్తం వీళ్ళందరినీ కలుపుతూ ఉన్న కేంద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఇక్కడ మీకు బాగా జాగ్రత్తగా గమనిస్తే క్రైస్తవులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయటలా చూసుకో మనం. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. బాలకోటయ్య గారు, ఇప్పుడు ఒక పక్క ప్రశ్నిస్తున్నాం అంటారు, లేకపోతే ఇంకో పక్క నిలదీస్తున్నాం అంటారు, చంద్రబాబు నాయుడిని నిలదీస్తున్నామంటారు, పవన్ కళ్యాణ్ని నిలదీస్తున్నామంటారు. ఓకే, నిలదీయండి.
ఈ నిలదీసే వాళ్ళకి ఈ కులం ముసుగు మతం ముసుగు ఎందుకు?